చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్పై 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 108 పరుగులు చేసి నాటౌట్గా ఉండగా, శివమ్ దుబే 27 బంతుల్లో 66 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లో మ్యాట్ హెన్రీ, మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ జెయింట్స్ 200 పరుగులు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే క్వింటన్ డీకా డక్అవుట్గా వెనుదిరిగాడు. దీపక్ చహర్ బౌలింగ్లో బోల్డ్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ 16 పరుగుల వద్ద ముస్తాఫిజుర్ రహమాన్ అవుట్ చేశాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 49 పరుగులు మాత్రమే చేసింది. మార్కస్ స్టోయినిస్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో అతను 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ను 13 పరుగుల వద్ద మతీసా పతిరానా క్లీన్ బౌల్ చేశాడు. దాంతో 3వ వికెట్కు నమోదైన 55 పరుగుల పార్ట్నర్షిప్కు తెరపడింది. ఈ పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పురాన్తో కలిసి స్టోయినిస్ చెలరేగాడు. 70 పరుగుల పార్ట్నర్షిప్లో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మతీసా పతిరానా విడదీశాడు. నికోలస్ పురాన్ 34 పరుగుల వద్ద అవుట్ చేశాడు. క్రీజులో దీపక్ కూడా రాగా స్టోయినిస్ తన జోరును కొనసాగించాడు. ముస్తాఫిజుర్ రహమాన్ వేసిన 18వ ఓవర్లో స్టోయినిస్ ఓ సిక్సర్తో పాటు క్విక్ డబుల్ తీసి 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీపక్ కూడా ఓ సిక్సర్ బాదడంతో ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. చివరి 12 బంతుల్లో లక్నో విజయానికి 32 పరుగులు అవసరమవగా, పతిరానా వేసిన 19వ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. దాంతో చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్లో స్టోయినిస్ వరుసగా మొదటి బాల్కు 6 బాదాడు, రెండో బాల్కు 4, మూడో బాల్కు నో బాల్ 4, మరుసటి బాల్కు 4 బాది మరో 3 బంతులు మిగిలి ఉండగానే ఈ విజయాన్ని పూర్తి చేశాడు మార్కస్ స్టోయినిస్.